చూడండి ఈ టెస్ట్‌లు అండి ఇది మేజర్ టెస్ట్. అంటే ఇన్వేసివ్ టెస్ట్ ఎండోస్కోపీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, సీటీ స్కాన్ కానీ పేషెంట్ లక్షణాల మీద డిపెండెంట్ ఉంటుంది. ప్రతి పేషెంట్ డిఫరెంట్ ఉంటారు. వాళ్ళొచ్చే సింప్టమ్స్, వాళ్ళకున్న లక్షణాలు చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా ఏందంటే ఇది మేజర్ టెస్ట్ ఏమైనా సీటీ స్కాన్ కానీ, ఎండోస్కోపీ కానీ చేయాలంటే పేషెంట్‌కి మనము ఉన్న ఫీచర్స్‌లో కొంచెము రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ లేకపోతే కొంచెం అలారం సైన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాము. ఇవేందంటే కొంచెం కంగారు పడాల్సిన విషయాలు. వేరేన్ మనం కొంచెం తొందరగా ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడం అనమాట. సో, ఇందులో ఏందంటే ఎనీ పేషెంట్ అంటే మోర్ దాన్ 45 ఇయర్స్ ఉండి కొత్తగా సింప్టమ్స్ రావడం, కొత్తగా వాళ్ళకు అసిడిటీ అనుభవించడము, లేకపోతే కొత్తగా మలబద్ధకం అనిపించడము అలాంటి సింప్టమ్స్ అనమాట. రీసెంట్ వెయిట్ లాస్ అనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. పేషెంట్ ఈస్ నాట్ ట్రైయింగ్ అయినా వెయిట్ తగ్గుతుందనమాట. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఆకలి ఉండకపోవడము, మోషన్‌లో బ్లాక్ కలర్ మోషన్ రావడము, లేకపోతే మోషన్‌లో బ్లడ్ పడడము, వామిటింగ్స్ పడడము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, ఇవన్నీ ఏందంటే ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్ ఉందా అని మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా రిలీఫ్ లేదు. ఒక సింప్టమాటిక్ చాలా రోజులు మెడిసిన్స్ వాడుకున్నారు, అయినా రిలీఫ్ లేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనము టెస్టులు చేపిస్తామనమాట. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమైనా అల్సర్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా అప్పుడు కూడా మనము ఈ టెస్టులు చేయడం జరుగుతుంది.